హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విజేత వ్లాగ్స్. ఈరోజు అయితే మేము కుండలో చికెన్ కర్రీ చేసుకున్నామండి. సో, మా అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చాను కదా కర్నూలుకి. సో, ఇక్కడ మాకు కొంచెం బాగా పొయ్యి పెట్టుకోవడానికి ఉందనమాట. వాటర్ హీట్ చేస్తాము. సో, ఈరోజైతే ట్రై చేద్దామని ఇలా ట్రై చేసాము. ఫస్ట్ అయితే చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి. చాలా బాగా ఎంత అవన్నీ కలుపుకుంటే అంత టేస్ట్ అనమాట. అండ్ లాస్ట్‌లో ఒక స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్నంతా నేను కుండల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. పైన మెంతమాకు ఏసుకున్నాననమాట. ఇంక అంతే ఇంకేం చేయమండి. జస్ట్ ఇంకా ఇక్కడ పొయ్యి రెడీ చేసుకున్నాం కదా! దాని మీద పెట్టేసి ఇంకా అలా ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. 10, 15 మినిట్స్. ఆ తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు, కారం ఏమన్నా సరిపోకపోతే కొంచెం యాడ్ జేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక 10, 15 మినిట్స్ పెట్టేస్తే మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మీన్‌వైల్ నేను ఇక్కడైతే రొట్టె చేస్తున్నాననమాట. సో, పిండి ఇక్కడ ఎంత బాగా ఇలా బాగా కలుపుకుంటే అంత బాగొస్తుంది. విరిగిపోకుండా నీట్‌గా వస్తదనమాట. అండ్ ఇలా పిండేసుకొని మీలో ఎంతమందికి రొట్టె కొట్టడం వచ్చో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఫర్దర్‌గా నేను ఇలాంటి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే ఇలా రొట్టె చేసిన తర్వాత పెనం మీద ఇది వేడి నీళ్ళలో ముంచింది కాటన్‌ది క్లాత్ అయితే అలా అప్లై చేస్తారండి. అండ్ ఆ తర్వాత అలా కాల్చేసుకోవడమే. అండ్ ఫైనల్లీ ఇక్కడ చికెన్ కూర అయితే వచ్చేసింది. అండ్ చూస్తున్నారు కదా పీసెస్ అయితే ఎంత బాగా కుక్ అయిపోయినాయో. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఏ మసాలాలు వేయలేదు. కానీ టేస్ట్ అయితే యమ్మీ యమ్మీ ఉంది. అండ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.